ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ట్రంప్ టారిఫ్ మన ఇండియా మీద ఎక్కువే వేశారు. అనుకోని విధంగా 50% వరకు రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మ్యూచువల్ ఫండ్స్ అనేది అసలు ఏమైనా ఎఫెక్ట్ అయిందా, అసలు ఎలా ఉంది మార్కెట్ అనేది ఇవాళ మనతో చెప్పడానికి వెల్దీ చక్రధర్ గారు ఉన్నారు. సో వారి మాటలోనే మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్, యాక్చువల్లీ ట్రంప్ టారిఫ్ సో మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా ఎక్కువైతే భారతదేశం మీద టారిఫ్ విధించడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని మ్యూచువల్ ఫండ్స్ ఏమన్నా ఎఫెక్ట్ అవుతాయా? చూడండి, బేసికల్గా మ్యూచువల్ ఫండ్స్ అంటేనే డైవర్సిఫికేషన్ ఎక్కువ ఉంటుంది. అంటే ఒక్కొక్క ఫండ్లో వచ్చి మన దగ్గర 100 స్టాక్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మీకు చూద్దాం మన టారిఫ్ ఎలా పరిస్థితి ఉంది. ఇప్పుడు మనకి అమెరికాకి మనం ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తాం. అంటే బేసికల్గా మనం 100 రూపీస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాము అంటే బయట కంట్రీస్లో 25% మనకి యూఎస్కే వెళ్తుంది. కాబట్టి అది మనకి మేజర్ మార్కెట్. సో ఇప్పుడు అలాంటి మేజర్ మార్కెట్లో కూడా చూస్తే మనకి ఫార్మా ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్. మనం ఎక్కువ ఫార్మాగా డిపెండ్ అయ్యాం అనుకుందాం. సో మనం చూస్తే బేసికల్గా ఫార్మాలో ఏ కంపెనీస్ ఎక్కువ పంపిస్తున్నాయి అమెరికాకి అంటే సన్ ఫార్మా ముందు ఉంటుంది. సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, సిప్లా, లుపిన్ ఇవన్నీ కూడా మేజర్గా మనకి ఫారెన్ పంపిస్తాయి. కానీ ఇండియాలో ఫార్మా చూస్తే వందల కంపెనీలు ఉన్నాయి, చాలా కంపెనీస్ ఉన్నాయి. సో అన్ని కంపెనీస్ పంపించట్లేదు, కేవలం ఒక టాప్ 5 6 కంపెనీస్ మాత్రమే ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి. వాళ్ళకి మాత్రమే, అట్లాంటి షేర్స్కి మాత్రమే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. సో చాలా మంది మ్యూచువల్ ఫండ్లో ఉన్న ఫండ్ మేనేజర్లు అందరూ కూడా వాటి నుంచి కొంచెం మెల్లగా తగ్గించి వేరే కంపెనీస్కి డైవర్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, అబౌట్ ఇండియా ఉంది. అబౌట్ యాక్చువల్గా ల్యాబొరేటరీస్ అమెరికా వాళ్ళ కంపెనీ. అబౌట్ ల్యాబొరేటరీస్ అమెరికన్ కంపెనీ. మన ఇండియాలో అబౌట్ ఇండియా పేరుతో రన్ అవుతుంది. సో వాళ్ళు చేసే థైరోనామ్, మీకు తెలుసు, థైరాయిడ్ వచ్చిందంటే అందరి ఇంట్లో ఇవాళ ప్రతి ఒక్క ఇంట్లో థైరోనామ్ ఏదో 0.5 mg 2 mg వాడుతున్నారు, కంపల్సరీగా వాడుతున్నారు. ప్రతి 5 ఫ్యామిలీస్కి ఒక ఫ్యామిలీకి థైరాయిడ్ అయితే ఉంది ఇవాళ. సో ఆ థైరోనామ్ అనేది అబౌట్ కంపెనీ. ఇవాళ వచ్చి మార్కెట్లో దాని షేర్ ప్రైస్ 32,000 ఉంది ఇవాళ ఒక షేర్. సో చాలా కంపెనీస్ ఇవాళ మ్యూచువల్ ఫండ్ కంపెనీలు వాటిని కొంట మొదలుపెట్టాయి. అలాంటి ఆ షేర్స్ని బాగా ఎక్కువ మంది కొంటున్నారు. జనరల్గా పిఎంఎస్ వాళ్ళందరూ అదే కొంటారు. పిఎంఎస్ వాళ్ళు ఎవరు కూడా మన సన్ ఫార్మా కొనరు, మనకి డాక్టర్ రెడ్డీస్ కానీ డిసిప్లా కానీ కొనరు. పిఎంఎస్ కంపెనీలు ఎక్కువ వచ్చేసి అబౌట్ ఇండియాలో పెడతారు. సో దీనికి టారిఫ్ ఇంపాక్ట్ లేదు, ఎందుకంటే కంపెనీ అమెరికన్ కంపెనీ అది. సో మన ఇండియాలో చాలా మంచి పాపులర్ కంపెనీ. ఒకప్పుడు 8,000 అనేది పెరుగుతూ ఇవాళ 32,000 దాకా వచ్చేసింది. అది ఇంకా పెరుగుతున్న వరకు అంచనాలు బాగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి డి విటమిన్ టాబ్లెట్ కూడా ఉంటుంది వాళ్ళ కంపెనీది. సో చాలా మంచి కంపెనీ, వన్ ఆఫ్ బెస్ట్ కంపెనీ. సో చూస్తే ప్రతి ఒక్క కంపెనీస్లో కూడా, ఈవెన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ తీసుకున్నా కూడా మనకున్న 100 సాఫ్ట్వేర్ కంపెనీస్లో మేజర్గా 10 కంపెనీస్ ఎక్కువ మొత్తంలో ఎక్స్పోర్ట్ చేస్తాయి. బట్ మేజర్గా ఇండియాలోనే ఉండే లోకల్ కంపెనీస్ కానీ చాలా మంచిగా పికప్ అవుతున్నాయి. సో ఇప్పుడు చూడండి, కన్సంప్షన్ అంటున్నాం, స్పెషల్ సిచ్యుయేషన్ ఫండ్ అంటున్నాం, అది తీసుకొస్తున్నాం. సో మార్కెట్లో ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ ఫార్మా, ఐటీ, ఇంజనీరింగ్ కాకుండా మనకి ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, డిఫెన్స్ అలాంటివి చాలా ఉన్నాయి, ఏవైతే ఈ టారిఫ్ మీద బాగా పడలేదో. సో చాలా మంది మ్యూచువల్ ఫండ్ లో ఉన్న ఈ మన ఫండ్ మేనేజర్లు అందరూ కూడా మెల్లమెల్లగా వాటి నుంచి షార్ట్ తగ్గించి ఇటు పక్కకి ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టేశారు ఆల్రెడీ. సో కాబట్టి రాబోయే రోజుల్లో ఈ టారిఫ్ పెరిగినా కూడా దాని ఇంపాక్ట్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ మీద పెద్దగా ఉండదు. సో ఉన్న 21 సెక్టర్స్ ఉన్నాయి మన దగ్గర. సో ఆ 21 సెక్టర్స్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెలికామ్ అవన్నీ చాలా ఉంటాయి. సో అందులో కూడా మేజర్గా ఫారెన్కి వెళ్ళేవి ఎన్ని అండి, ఒక 6-7 సెక్టర్సే ఉన్నాయి. బట్ రిమైనింగ్ 17 సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి సేఫ్గానే ఉన్నాయి, దాని ఇంపాక్ట్ పెద్దగా ఏం లేదు. సో మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువ 80% ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ ఇక్కడే జరుగుతుంది కాబట్టి ఇక్కడ నుంచి మీకు ఒక దాని ఇంపాక్ట్ అయితే తక్కువే ఉందండి. మనకి బుల్ రన్ చాలా మంచి రాబోతుంది. ఎప్పటి చూడండి, 2 బేర్ మార్కెట్స్ తర్వాత వచ్చేది బుల్ రన్ అంటారు. మనకి 1.5 year నుంచి స్ట్రగుల్ అవుతున్నాం ఆల్రెడీ. మంచి బేర్ మార్కెట్ అయితే ఉంది, అన్ని మంచి స్టాక్స్ అన్ని అండర్ వాల్యూలో ఉన్నాయి. ఇప్పుడు చాలా అమౌంట్ రాబోతుంది మన మార్కెట్లోకి. జియో వాళ్ళు కూడా ఎంటర్ అవుతున్నారు, చాలా మంచి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ వస్తున్నాయి మనకి. సో ఆస్ కంపెనీ కూడా మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేస్తున్నారు. సో ఈ విధంగా మనకి ఏంటంటే పబ్లిక్లోకి అమౌంట్ బాగా వస్తుంది, తద్వారా మన ఇండియన్ ఎకానమీలోకి బాగా పంప్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే మనకి ఈవెన్ మనకి రేటింగ్ ఎలా వచ్చిందంటే S&P రేటింగ్ ఒకటి ఉంటుందండి, అది ఇప్పుడు కొత్తగా మనకి BBB రేటింగ్ ఇచ్చింది. అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో మనకి ఇండియాకి ఇచ్చిన రేటింగ్ BBB. ఆఫ్టర్ 8 years మళ్ళీ ఇచ్చారు ఇది. సో మనకి ఇది ఒక మంచి ఒక సూచకం, అంటే ఫారెన్ ఇన్వెస్టర్స్ కూడా ఇండియా ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్తున్నారు ఇప్పుడు. సో మొదటిదాకా అంటే మనకి మైనస్లో ఉండేది, ఇప్పుడు ప్లస్ అయ్యింది. సో కాబట్టి అది కూడా ఒక మంచి పరిణామమేనండి. సో ఈ టారిఫ్ పెద్దగా ఇంపాక్ట్ ఏ ఉండదు, ఇక్కడ నుంచి మనం బుల్ రన్ చూస్తామని చెప్తున్నారు. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, అర్థమైంది కదా మరి ట్రంప్ టారిఫ్ అనేది. సో
అంత ఎఫెక్ట్ ఏం చూపించదని చెప్తున్నారు. అట్ ది సేమ్ టైమ్ సో టారిఫ్ కూడా మెడికల్ ఐ మీన్ లైక్ ఫండ్స్లో ఎవరైతే మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళకి మాత్రమే ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి సో ఇప్పుడు మీరు వాటిని కూడా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని కూడా సార్ చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి టర్మ్ టారిఫ్ అనేది మ్యూచువల్ ఫండ్స్పై ఎటువంటి ఎఫెక్ట్ కూడా చూపించే అవకాశం లేదు. మార్కెట్ బాగుంటుంది ఫ్యూచర్లో, కాబట్టి మంచి రిటర్న్స్ మీరు చూస్తారని వెల్దీ చక్రధర్ గారు చెప్పడం జరిగింది. సో మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, మేము రిప్లై ఇస్తాము. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.